హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. మనము సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలు చూస్తుంటాం. ముఖ్యంగా అత్తా కోడళ్ల పాత్రలో కోడల్ని హింసించే అత్తలు, అత్తలను బాధ పెట్టే కోడళ్ళు, రకరకాల వేరియేషన్స్ తో రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలతో అలరించినటువంటి నటీమణులు ఎందరో ఉన్నారు. అయితే అత్తగా చేసినా, కోడలుగా చేసినా, పెద్దమ్మగా చేసినా, పిన్నమ్మగా చేసినా, అమ్మగా చేసినా, ఏ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసినా ఆమె సుతిమెత్తని మాటలు, వెటకారపు సూటిపోటి దాటిగలిగినటువంటి మాటలు నిజంగా ఆమె సూర్యకాంతం కాదు. ఆమె ఒక అత్త, ఆమె ఒక గయ్యాళి అమ్మ, గయ్యాళి అక్క, లేకపోతే ఏదైనా కావచ్చు. ఏది ఏమైనా సూర్యకాంతం అని ఆమె అయస్కాంతం లాంటి ఆకర్షణీయమైన సహజమైన మాటలతో జీవితంలో జీవించగలిగినటువంటి అత్తలాగా మనకు కనిపించిన సినిమాలు కొన్ని వందలు. ఎన్ని అత్త పాత్రలు వేసినా ఒక పాత్రకు సంబంధం లేకుండా మేటి నటిగా గుర్తింపు పొంది ఎస్వి రంగారావు నుంచి ఇటు నాగభూషణ వరకు ఆమె ఎవరితోనైనా సరే సరి జోడీగా, సరి జోదుగా, సరి యోధురాలుగా అన్ని రకాల పాత్రలు, అత్త పాత్రలైన విభిన్న పాత్రలుగా నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. మరి అంటే ఆమెని సూర్యకాంతం అందామా? లేదు, చాలా మంది సూర్యకాంతమ్మ అంటారు తప్ప సూర్యకాంతం అని ఏకవచనంతో ఎవ్వరూ సంబోధించరు. అంతటి గౌరవప్రదాన్ని సంపాదించుకున్న సూర్యకాంతమ్మకు జోహార్ అర్పిస్తూ మన మిత్రుడు ఒక చిన్న పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్కి నేను వీడియో చేస్తున్నాను. ఆమె అభినయ చాతుర్యం, ఆ భాష, ఆ పదాలు, ఆ వేషం ఆవిడికి వేరే సాటి లేనే లేదు. మన తెలుగు నేలలో పుట్టిన ఆ మహాతల్లి మన భాషను, అందులో ఉన్న అద్భుతమైన పద ప్రయోగాలు, ప్రాసలు, సామెతలు, యాసలో ఉపయోగించి అది ఒక చలనచిత్ర సంభాషణలా కాకుండా ఒక నిజ జీవితంలో ఘట్టముల పాత్రలలో తాదాత్మ్యం చెంది జీవించిందని చెప్పాలి. ఆమె కౌశలాన్ని తెలుగు చలనచిత్ర ప్రేక్షకులు విస్తుపోయి నోళ్లు వెళ్లబెట్టి చూశారు. అది ప్రతినాయక పాత్ర అయినా సరే దాన్ని చప్పట్లతో హర్షించారు, జేజేలు కొట్టారు. అత్త, సౌతి తల్లి, తోడికోడలు, గయ్యాళి కోడలు అంటే సూర్యకాంతమే అనుకునేలా మన మనస్సుల్లో నిలిచిపోయింది ఆమె. కళామ తల్లి ముద్దు బిడ్డ సూర్యకాంతమ్మ. ఇక్కడ రెండు పాత్రలు మనము ఉదహరించాలి ఆమె గొప్పతనం గురించి చెప్పాలనుకుంటే. ఒకటి గుండమ్మ కథలో అమ్మ పాత్ర, రామారావుకి, నాగేశ్వరరావుకి అత్తమ్మ పాత్ర. ఈ చిత్రం పేరే ఆవిడ పాత్ర పేరును కూడా బట్టి పెట్టారు. అంటే ఆవిడ పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో తెలుస్తూ ఉంది. ఒకవైపు రామారావు, ఇంకోవైపు నాగేశ్వరరావు, అటువైపు జమున, ఇటువైపు సావిత్రి, హేమా హేమీలు ప్రధాన పాత్రలో నటిస్తుంటే ఒక అత్త పాత్రగా ఆమె పేరునే టైటిల్గా పెట్టాలంటే ఆ దర్శకుడి చాకచక్యానికి, ఆ దర్శకుడి చాతుర్యానికి, ఆమె యొక్క స్టామినాకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ అసలు కథ ఇద్దరు అన్నదమ్ములు గుండమ్మ గారి ఇద్దరు కూతుళ్లను ఎలా పెళ్లి చేసుకుంటారు అన్నదే కదా. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి, జమున వీరు ప్రధాన పాత్రలు. కానీ వీరందరినీ మించి సినిమా మొత్తం గుండమ్మ గారి చుట్టూ తిరుగుతుందంటే ఆమె స్టామినా ఎంత ఉండాలి, దర్శకుడికి ఆమె మీద ఎంత నమ్మకం ఉండాలి, ఆ ప్రధాన పాత్రలు చేసినటువంటి హీరో హీరోయిన్లు ఎంత నమ్మకంతో ఆమెకు ఆ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చి ఒప్పుకొని ఉండాలి. ఎందుకంటే ఒప్పుకొనే తీరుతారు. ఆ పాత్ర ఆమె తప్ప మరొకరు చేయరు అన్నంత గొప్పగా చేయగలిగిన నటీమణి. కన్నడంలో గుండమ్మకు అత్తకు భర్త ఉంటాడు, కానీ తెలుగులో భర్తను కూడా లేకుండా చేసి గుండమ్మనే ఏకపాత్రగా చేసిన, గుండెలు తీసిన భట్టులు కదా విజయవారు. ఎందుకంటే ఆవిడకి డబ్బున్న అహంకారం, సవతి కూతురైన సావిత్రిని పెట్టిన బాధలు, గారాభంతో కూతురిని అంటే జమున గారిని జీవితపు విలువలు తెలియకుండా పెంచడము, తల్లి నోటికి భయపడి కొడుకు హర్నాథ్ చాటుగా ప్రేమించి తర్వాత ఎదిరించడము, నమ్మిన తమ్ముడు గంటయ్య అంటే రమణారెడ్డి గారికి నెల్లూరు యాసలు ఎట్లా దున్నేశాడో మనందరము చూసిందే, మోసం చేయడం, ఇలా సినిమా మొత్తం ఆవిడ పాత్ర మీద అల్లుకుని ఉంటుంది. తెలుగు సినీ స్వర్ణయుగంలో హేమాహేమీలు ఉన్న సమయంలో అందరినీ అదరగొట్టే ఎస్వి రంగారావు నటనాన్ని శిఖరంపై ఉన్న రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున పాత్రలో మించి కాంతమ్మ గారి పాత్రను అగ్రతాంబూలం వేసి దానికి తగ్గ పోటీ పాత్రలో ఛాయాదేవిని పెట్టి అద్భుతంగా తీశారు సినిమా దర్శకులు. ఆయనే కమలాకర కామేశ్వరరావు. అటు పౌరాణిక సినిమాలు, ఇటు సాంఘిక సినిమాల్లో దేది సాటి అన్నట్టుగా గొప్పగా తీయగలిగిన సమర్థవంతమైన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ఈ సినిమాను కూడా అంతే అద్భుతంగా తీశారు. అలా తీసినటువంటి గుండమ్మ సినిమాలో గుండమ్మ పాత్ర మన సూర్యకాంతమ్మ చేయడం అనేది తెలుగువారి అదృష్టం. మనందరూ చూడటం మనకు ఒక వరం లాంటి మంచి పాత్రను ఆమె మనకు కానుకగా ఇచ్చినటువంటి ఆ మహాతల్లికి మనము నమస్సులు అర్పిస్తూ
ముఖ్యంగా విశ్వ రివ్యూ తరపున ఆమెకి విలువైనటువంటి అగ్రతాంబూలం ఇస్తూ ఈ వీడియోను చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్టయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.